హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కర్రీ చేయబోతున్నాను. అదేంటో చూసేద్దాం. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకండి లేదు వెళ్ళిపోయిందన్నమాట. అది వేగాక ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేగాక బీరకాయ వేసేసుకొని అలా కలుపుకోవాలి. అలాగే టమాటా కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్, పసుపు వేసి ఒకసారి కలపాలి. చిన్న మంట పెట్టి మగ్గనివ్వాలి. నానబెట్టుకున్న పెసరపప్పు అన్నమాట. మూత తీసి దీనికి వాటర్ కొంచెం రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇందులో బీరకాయల నుంచి అందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఒక 5 minutes మూత పెట్టేసేయాలి. ఒకసారి మూత తీసి ఇలా కలుపుకున్నాము. ఒక గ్లాసు వాటర్ పోద్దాము. ఉడకాలిగా మనకి. మూత పెట్టేసి ఒకసారి చూద్దాం. సరే, గుమ్మగుమ్మలాడిపోతుందండి. బీరకాయ పెసరపప్పు కర్రీ అన్నమాట. టేస్ట్ చేద్దాం ఒకసారి. కొంచెం సాల్ట్ తగ్గింది వేసేసాను. ఈగురు కూరకు సంబంధించిన మసాలా రెడీ చేసుకొని ఉంటాను అన్నమాట. అది వేసేసాను. అద్దరిపోతుందండి టేస్ట్ అయితే. ఒక 10 minutes చిన్న మంట మీద ఉడకనిద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, గుమ్మగుమ్మలాడిపోతుంది.